టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు. బీసీసీ కార్యదర్శి దేవ్జిత్ సైకియా శనివారం మధ్యాహ్నం టీ20 ప్రపంచ కప్ 2026 కోసం 15 మంది టీం సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఈ సెలక్షన్లో అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా 5 అంశాలు ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్గా మారాయి. నెంబర్ 1, వైస్ కెప్టెన్ శుభమన్ గిల్పై వేటు. ఈ సెలక్షన్లో అందరినీ షాక్ గురి చేసిన అంశం ఏదైనా ఉంటే ముఖ్యంగా శుభమన్ గిల్పై వేటు పడడం. గత కొన్ని సిరీస్లుగా టీ20 జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్న గిల్ను ఈసారి ప్రపంచ కప్ జట్టు నుంచి పూర్తిగా తప్పించారు. టీ20 ఫార్మాట్లో అతను వరుసగా ఫెయిల్ అవుతుండటంతో మరియు నెమ్మదిగా ఆడడం వల్ల సెలెక్టర్లు కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. వైస్ కెప్టెన్ హోదాలో ఉండి కూడా జట్టులో స్థానం కోల్పోవడం శుభమన్ గిల్కు ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. రెండో కీలక నిర్ణయం అక్షర్ పటేల్కు ప్రమోషన్. గిల్ జట్టు నుంచి తప్పించడంతో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను మళ్ళీ వైస్ కెప్టెన్ పదవి వరించింది. గతంలోనే ఈ బాధ్యతలు నిర్వహించిన అక్షర్ జట్టులో సీనియర్ ప్లేయర్గా ఎదిగాడు. దక్షిణాఫ్రికా సిరీస్ చివరిలో అనారోగ్యం వల్ల అతను దూరమైనప్పటికీ ప్రపంచ కప్ సమయానికి పూర్తిగా ఫిట్నెస్తో తిరిగి వస్తాడని బీసీసీఐ నమ్మకం వ్యక్తం చేసింది. ఇక బీసీసీఐ తీసుకున్న మూడో నిర్ణయం ఇషాన్ కిషన్ మాస్ రీఎంట్రీ. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ అనూహ్యంగా ప్రపంచ కప్ జట్టులోకి చోటు దక్కించుకున్నాడు. గత ఆసియా కప్లో ఆడిన జితేష్ శర్మను పక్కన పెట్టి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వికెట్ కీపర్ అయిన ఇషాన్ కిషన్కు సెలెక్టర్లు ఓటేశారు. టాప్ ఆర్డర్లో ఇషాన్ ఇచ్చే మెరుపు ఆరంభాలు జట్టుకు అవసరమని భావించి సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే బీసీసీఐ తీసుకున్న 4వ నిర్ణయం దమ్మున ఫినిషర్ రింకు సింగ్కు మళ్ళీ చోటు కల్పించడం. దక్షిణాఫ్రికా సిరీస్లో చోటు దక్కక నిరాశ చెందిన రింకు సింగ్ అభిమానులకు ఇది తీపి కబురు చెప్పుకోవచ్చు. మ్యాచ్లను ఫినిష్ చేయడంలో దిట్ట అయిన రింకుకు ప్రపంచ కప్ ప్రధాన జట్టులోకి తీసుకున్నారు. జితేష్ శర్మ స్థానంలో ఒక పక్క ఫినిషర్ కావాలని భావించిన మేనేజ్మెంట్ రింకు సింగ్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. అలాగే మిడిల్ ఆర్డర్లో రింకు పవర్ హిట్టింగ్ టీమిండియాకు మరింత బలం చేకూరుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక చివరగా 5వది టీమిండియా కాంబినేషన్ కోసం జితేష్ శర్మను జట్టు నుంచి తప్పించారు. జట్టు కూర్పు సరిగ్గా ఉండాలనే కారణంతో జితేష్ శర్మను తప్పించారు. ప్రస్తుతం టీమిండియాలో మొదటి వికెట్ కీపర్గా సంజు శాంసన్ ఉన్నాడు. ఒకవేళ సంజుకు గాయమైన లేదా ఫామ్ కోల్పోయినా అతని స్థానంలో ఓపెనింగ్ చేస్తూ కీపింగ్ చేయగలిగే ఇషాన్ కిషన్ అందుబాటులో ఉంటాడని సెలెక్టర్లు ప్లాన్ చేశారు. జితేష్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మరియు కీపర్ కావడంతో జట్టు బ్యాలెన్సింగ్ కోసం అతనిపై వేటు వేయాల్సి వచ్చిందనేసి సెలెక్టర్లు చెప్తున్నారు.